అనుకూలపరిచిన దేవా నీకు వందనములు. అలాగే మరి ఒక దినము మా ఎదుట ఉంటూ ఉన్నది గనక మా కొరకు నీవే మేలు జరిగించమని అనేకములు ప్రార్థనించి ఉన్నారు గనక అట్టి ప్రార్థనలన్నిటినీ కూడా నీవే ఆలకించి నెరవేర్పును దయచేసి ఘనత కీర్తి పొందమని ఆది అంతమునైనట్టి మా తండ్రి నీవే మాకు ఆదిగా అనంతముగా నుండి సాతాను యొక్క సర్వక్రియలు నీవు బంధించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. నిన్నటి దినమందు మరి నేను ఎక్కువగా మీ మధ్య నా వాక్య వర్తమానం ఉంచి ఉండలేదు, కానీ మరి ఈ దినమందు కొంతవరకు ఈ యొక్క వాక్య వర్తమానంలో ఉన్నటువంటి భాగము మీ ఎదుట ఉంచవాలని ఉద్దేశించున్నాను. ఆత్మ తండ్రి మన మధ్య నుండి ఆత్మకార్యములను జరిగించేవారై ఉంటూ ఉన్నారు గనక నేటి దినమందు అందింపబడుచున్నటువంటి వాక్కులను మనము విన్నవారమై ఉండి గైకొన్న వారమై ఉండి ప్రభువును మహిమపరచవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. సరే, 4 ప్రాముఖ్యమైనటువంటి అంశములు మీ ఎదుట ఉంచి ఉన్నాను. మరలా నేను చెప్పడం లేదు, ఎందుకంటే సమయము చాలదు. నేను విరివిగా వెళ్ళవలను గనక మరి నా యొక్క అంశంలో ముందుకు నేను సాగి వెళుతూ ఉన్నాను. ఈ యొక్క మొదటి భాగములో మనం చూసినట్లయితే సారో శ్రమ అన్నాను. ఈ శ్రమలో నుండి మరి దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి నయోమిని మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ పుస్తకం అంతటా కూడా నయోమి పాత్ర ఉన్నది గనక మరి భర్తగారైనటువంటి ఎలిమెలెకు యొక్క నామము కనబడడం లేదు. మరి ముఖ్యంగా నా యొక్క ఉద్దేశం బట్టి నేను ఆలోచన చేసినట్లయితే మరి వారి యొక్క స్వదేశమై ఉన్నటువంటి బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళడానికి బహుశా భర్తగారి యొక్క ప్రోద్బలమున కన్నా భార్య అయినటువంటి నయోమి ప్రోద్బలము అధికముగా ఉండవచ్చునేమో అని నేను తలస్తూ ఉన్నాను. మరి మీరు అందరూ అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు, కానీ మరి మీరు ఎవరు మాట్లాడడం లేదు, ఎందుకని? నేను ఒక చిన్న సంఘటన మీకు చెప్పాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. మరి వేరే విధంగా అనుకోకండి. మరి నేను అంటే మేము మా కుటుంబము మరి తమిళనాడులో ఉంటూ ఉన్నాము. ఉద్యోగరీతిగా మా తండ్రి గారు ఆ ప్రాంతంలోనికి వెళ్ళిపోయారు. మొదట్లో ఈ ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నారు. మరి ఉద్యోగరీతిగా ట్రాన్స్ఫర్స్ వచ్చినందువల్ల అప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ విడిగా లేనందువల్ల ఆ ప్రాంతంలోనికి వెళ్ళిపోయినాం. మరి వెళ్ళిపోయిన తర్వాత కొంత ఒడుకుదుడుకులు కలిగినవి. మరి ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి రాజారావయ్య గారు అనేక మార్లు ఆ దేశమును విడిచిపెట్టి వచ్చేయమని మాకు రాయిస్తూ ఉండేవారు. కానీ మా తండ్రి గారు అంగీకరించలేదు. కానీ మాటి మాటికి మా తల్లి ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని ఎప్పుడు అంటూ ఉండేది. నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు. మరి మా తల్లి ఎందుకు ఆ రీతిగా కోరుతూ ఉన్నదనేటువంటి ఆ ఉద్దేశం నాకు ఆ దినములలో అర్థము కాలేదు. ఆ తర్వాత 49వ సంవత్సరములో దైవజనులంటి దేవదాసయ్య గారు బేతేలు గృహమునకు వచ్చిన పిమ్మట మరలా తెలియచేశారు. ఒక భక్తులైనటువంటి వారు వచ్చి మా గృహమందు నివాసము చేయించు ఉన్నారు. చాలా వృద్ధులు ఏనాడో చనిపోతారేమో అనేటువంటి భయము ఆందోళన మాకుంది. ఎందుకంటే వృద్ధులు అనారోగ్యవంతులు గనక వారు చనిపోకముందు కనీసం మీరు రాకపోయినా వచ్చి ఒక మారు మీరు చూచి ఆయన దగ్గర దీవెన పొందనా వెళ్ళండి అని మరి రాజారావయ్య గారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉండేవారు. దీనిని బట్టి మరి కొంతకాలానికి మరి నేను ఒకటే అంటాను, ఏంటంటే దైవజనులు చేసినటువంటి ప్రార్థనను బట్టి ఆ దేశమును విడిచిపెట్టి ఈ ప్రాంతంలోనికి మరలా తిరిగి రావడం అనేటువంటిది జరిగింది. నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే మరి స్త్రీలైనటువంటి వారి ప్రోద్బలము కుటుంబములో ప్రాముఖ్యముగా కనబడచ్చు ఉంటూ ఉన్నవి అని
మనము గ్రహించాలి. మీరు అందరూ ఆడవాళ్ళు, నేను ఒకడిని ఇక్కడ మగవాడిని. మరి మీరు ఇంకొక ఆయన ఉన్నారు, ఇంకొక పాదిరి గారు ఉన్నారంటే మరి మీరే ఎక్కువ ఉన్నారుగా, గనక మీరు ఓట్లు వేయరేమనుకుంటున్నా నేను. వేస్తారా? గనక ఇక్కడ మరి కుటుంబం యజమాని ఉంటూ ఉండగా మరి నయోమి పేరు ఇక్కడ ఉదహరింపబడినది అని మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రీతిగా వారు ఆ దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోవటను బట్టి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి స్థితి మనం చూసినట్లయితే మరి వారి యొక్క సంతానములో నుండి ప్రభువు వచ్చుట కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు దేవుని చేత ఏర్పరచబడి ఉంటూ ఉన్నదని నేను తలస్తూ ఉన్నాను. మరి నేను చెప్పాను, మరి మా తల్లి యొక్క ప్రోద్బలమును బట్టి ఈ ప్రాంతంలోనికి మేము రాగలిగాం. మరి ఈ ప్రాంతంలోకి రాకపోతే మిమ్మల్ని మేము చూసేవారం కాదు, మమ్మల్ని మీరు చూసేవారు కారు. మరి ఈ యొక్క మిషన్ అంతటికి మరి ఆధిక్యత కలిగినటువంటి స్థితి నాకు ఉండేది కూడా కాదు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు ఏ రీతిగా ఉంటూ ఉన్నది అనేటువంటిది మనకు అర్థము కాదు. మరి దైవజనులు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబమును ఇక్కడికి తోడుకొని రమ్మని ప్రార్థన చేసేవారని మా పెద్ద తల్లి గారును పెద్ద తండ్రి గారు చెప్తూ ఉండేవారు. అంటే దైవజనులకు తెలిసి ఉండొచ్చేమో కానీ మాకు తెలియదు, దైవజనులను చేర్చుకున్నటువంటి ఆ కుటుంబానికి కూడా తెలియదు. కాబట్టి మరి ఈ స్థలమందు ఇలాంటి కార్యములు జరిగించడం అనేటువంటిది దేవుని యొక్క చిత్తంలో ఉంటూ ఉన్నది గనక దేవుడే సమయం వచ్చినప్పుడు కార్యములను జరిగించేవాడై ఉంటూ ఉన్నాడనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి నయోమి ఆ దేశమును విడిచిపెట్టి మోయాబు దేశంలోనికి వెళ్ళకపోతే రూతు లేదు, రూతుతో పని లేదు. ఒకవేళ రూతే లేకపోతే రూతు గ్రంథమే లేదు. రూతే రాకపోతే దావీదుకు స్థానం లేదు, దావీదుకు స్థానం లేకపోతే ప్రభునకు స్థానం లేదు. కాబట్టి దేవుడు ఏర్పరిచినట్టు ఏర్పాటును బట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే బెత్లెహేమును విడిచిపెట్టి వారు మోయాబు దేశంలోనికి ప్రవేశించి ఉన్నారని మనం చూస్తూ ఉన్నాము. గనక మరి ప్రోద్బలమును బట్టి ఆ కుటుంబంలోని యజమానుడు యజమానురాలు ఇద్దరు కుమారులైనటువంటి వారు ఆ దేశమును విడిచిపెట్టి వెళ్ళారు. ఎందుకు ఆ దేశమును విడిచిపెట్టారు? ఆ దేశమందు కరువు కలగగా. కాబట్టి మరి మొట్టమొదటి వచనములోనే మనకు కనబడుతున్నది, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. కాబట్టి సమృద్ధి ఎక్కడ కనబడచ్చు ఉన్నదో అక్కడకు పరిగెత్తడం అనేటువంటిది నల్లనట్టు వారికి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమై ఉంటూ ఉన్నది. మరి నేటి దినాలలో మరి చాలామంది యొక్క విషయంలో మనం చూసినట్లయితే మరి ముఖ్యంగా బ్రెయిన్ వాష్ అనేటువంటి మాట పలుకుతూ ఉంటారు. ఎందుకంటే మరి ఈ దేశంలో తయారైనటువంటి జ్ఞానులైనటువంటి వారు అనగా డాక్టర్లు అయినటువంటి వారు, ఇంజనీర్ అయినటువంటి వారు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? అమెరికా దేశంలోనికి. ఎందుకని? ఆ దేశము సమృద్ధి కలిగినటువంటి దేశము, అందుకోసం ఇండియా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి నేను ఇంకొక సాక్ష్యం కూడా చెప్పాలి. మరి నాతో పాటు ఉన్నటువంటి నా స్నేహితులైన వారందరూ కూడా డాక్టర్లు అయిపోయారు. మరి నాకు చాలా బాధ వేసింది. నాకన్నా తక్కువ ఉండేవాళ్ళు, నాకన్నా మరి జ్ఞానం లేనటువంటి వారు కూడా డాక్టర్లు అయిపోయారు. డాక్టర్లు అవడమే కాదు, అమెరికాకి వెళ్ళిపోయారు. మరి నేను మాత్రం ఇక్కడ ఉండిపోయాను. నాకు చాలా కాలం బాధ వేసింది. ఏంటి దేవుడు ఇలాగ చేశాడు నన్ను? జ్ఞానవంతులైనటువంటి వారు కాకపోయినా వారందరూ కూడా ఏమైపోయారు? నాకన్నా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఈ దేశాన్ని విడిచిపెట్టి అమెరికా దేశానికి వెళ్ళిపోయారు. నేను ఇక్కడనే ఉండిపోయాను ఏంటి అని. కాబట్టి సమృద్ధి కలిగినటువంటి దేశముగా కనబడుచు ఉన్నటువంటి ఆ యొక్క మోయాబు దేశంలోనికి ఈ కుటుంబము ప్రవేశించిన రీతిగా మనము చూస్తూ ఉన్నాము.
కాబట్టి సమస్య కనబడచ్చు ఉన్నది ఎక్కడ? బెత్లెహేములో, యూదా, ఎఫ్రాతా, బెత్లెహేమా అని ఈ 3 నామములను మనం అక్కడ చూస్తూ ఉన్నాము. నేను తర్వాత దాని గురించి వివరిస్తాను. కాబట్టి బెత్లెహేములో కరువు కనబడింది గనక, మరి లేమి కనబడచ్చు ఉన్నది గనక, లేమిని విడిచిపెట్టి సమృద్ధి కలిగినటువంటి దేశంలోనికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశం కలిగిన వారై ఉండి వారు బెత్లెహేము అనేటువంటి దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క దేశమును విడిచిపెట్టి మరి పక్కన ఉన్నటువంటి ఆ మోయాబు దేశంలోనికి వారు ప్రవేశించారు. మరి నేను అంటున్నాను, కలిగినటువంటి సమస్యలలో నుండి విడిపింపబడగలుగు నిమిత్తము వారు బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు. అర్థమవుతుందా మీకు? ఏం చెప్పండి? కలిగినటువంటి సమస్యలో నుండి విడిపింపబడవలనని ఏం చేశారు? మోయాబు దేశంలోనికి వెళ్ళారు. మరి సమస్యలు ఎక్కువైందా తక్కువైందా? ఎక్కువైంది. కాబట్టి దేవుడు సమస్య అక్కడ పెట్టాడు, ఒక శ్రమ పెట్టాడు. కరువు అనేటువంటి శ్రమ వచ్చింది. ఆ శ్రమ వచ్చటను బట్టి దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి దేశాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయినందువల్ల సమస్యను వదిలించుకోవాలని తలంచినటువంటి వారికి సమస్యలు ఎక్కువైనదని మనకు తేటగా కనబడుతున్నది. కాబట్టి దేవుని యొక్క చిత్తము లేకుండా తమ యొక్క ఆలోచన చొప్పున ప్రయత్నములను జరిగించి వెళ్ళుచున్నటువంటి వారికి ఏం జరుగుతుంది? శ్రమ అధికమవుతుంది కానీ శ్రమ తగ్గదు. అందుకే నేను ఎప్పుడు అంటున్నాను, దేవుని యొక్క చిత్తమును, దైవ చిత్తమును మీరే తెలుసుకొనండి. దైవ నడిపింపు ప్రకారము మీరు నడవండి. కానీ మీ యొక్క ఆలోచన, మీ యొక్క తలంపులు, మీ యొక్క మాటలు, మీ యొక్క సభలు ఇవన్నీ కూడా ఏమీ కూడా చేయనేరదు. కాబట్టి మరి ఎవరైనా మీటింగ్లు పెట్టాలంటే చాలా అంతకుముందు చాలా మీటింగ్లు పెట్టుకుంటారు. ఎందుకు? ఇంత డబ్బు కలెక్ట్ చేయాలి, ఇవి చేయాలి, స్టే చేయాలి, ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ మనకి ఏ సమస్య లేదు. మనం ఎంత పెద్ద సభలు జరిగించుకున్నా మనకి ఏ మీటింగ్ లేదు. ఎక్కడికి వెళ్ళి పుస్తకాలు పెట్టి వసూలు చేసే పని లేదు. ఎందుకని? మనకు సమస్తం కూడా సమృద్ధిగా కలుగ చేసే, సమకూర్చే దేవుడు ఉన్నాడు అనేటువంటిది మనకు తెలుసు. వాటన్నిటికన్నా మించి మరి పరలోకము నుండి ప్రార్థన చేసేటువంటి మన యొక్క ప్రతినిధి అక్కడ ఉన్నారు గనక మన యొక్క ప్రతినిధి యొక్క ప్రార్థనలపై మనకేముంది? విశ్వాసం అన్నది గనక అతి విశ్వాసం బట్టి మనం కొనసాగింపబడుతున్నటువంటి వారమై అంటూ ఉన్నాము. గనక ఇక్కడ మనం చూసినట్లయితే మరి నయోమి ఆ దేశమును విడిచిపెట్టి వెళ్ళింది. ఎందుకంటే తనకున్నటువంటి సమస్యలను పెంచుకోవడానికి వెళ్ళిందే కానీ తగ్గించుకోవడానికి వెళ్ళలేదు. అదే కాదు, ఇంకొకటి మనం చూసినట్లయితే తాను చేసినటువంటి అపరాధమును కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నం చేసింది. చాలామంది తమ యొక్క పాపములను, అపరాధములను కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నం చేస్తారు. కానీ దాటిని వెలిపొచ్చి మార్చుకోవడానికి ఎన్నడూ కూడా ప్రయత్నం చేయరు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, మీరెవరు బాధపడకండి. నేను ఒకటే అంటున్నాను, నేను ఎవరిని ఉద్దేశించి ఎప్పుడూ మాట్లాడను. అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నన్ను గురించి అయ్యగారు చెప్పారని మీరు అన్నడు కూడా అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే మరి నడిపింపును బట్టి ఏ మాట వస్తుందో నాకే తెలీదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పక తప్పదు. గనక ఆయా సమయములందు నేను పరీక్షించి చూచినది ఏంటంటే మరి తాము ఒకవేళ తప్పుడు దారిలో ఉన్నప్పటికీ వారి యొక్క పనులు, వారి యొక్క కార్యములో బాగుగా సాగుతూ ఉన్నందువల్ల నేను నడుచుచున్నటువంటి యొక్క మార్గము సరి అయినదే, దేవునికి అనుకూలమైనదే, దేవునికి ఇష్టమైనది అని అట్టి పొరపాటులో ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు ఈ లోకములో. గనక నేను ఒకటే చెప్తూ ఉన్నాను, మనము చేయిస్తూ ఉన్నటువంటి కార్యములలో పొరపాటులు ఉన్నప్పుడు మనం సరిదిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ అట్టి పొరపాటులో ఉండి కూడా ఇది దేవునికి అంగీకారమైనదని మనము ఒకవేళ అపోహపడి ముందుకు సాగి వెళ్ళగలిగినట్లయితే దానిని బట్టి ఏ దినమైందన్నా మనకి అపాయము తప్పక వాటిల్లుతూ ఉన్నది. గనక ప్రతి వారు కూడా గుర్తుపెట్టుకోనండి. గనక తాను చేసినటువంటి తప్పును నయోమి ఏం చేయాలనుకుంది? కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరొకటి మనం చూసినట్లయితే మరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎలిమెలెకు చనిపోయినాడు. ఎలిమెలెకు చనిపోయిన తర్వాత సుమారు 10 సంవత్సరములు వారు అక్కడే జీవించారు. 10 సంవత్సరములు జీవించినప్పటికీ మరి నయోమి ఏం చేసింది? తన కుమారులైనటువంటి వారు ఇరువురికి కూడా
మోయాబీయులను తెచ్చి పెళ్లి చేయడానికి తాను అంగీకరించింది. మోయాబీయులైనటువంటి వారు దేవుని యొక్క సమాజంలో చేరకూడదని తెలిసి ఉన్నప్పటికీ నయోమి ఏం చేసింది? తన కుమారులైనటువంటి వారికి ఆ మోయాబీయులను తెచ్చి వివాహము చేయడానికి తాను ఏమాత్రం కూడా వెనుకంజ వేయలేదు. కాబట్టి తప్పు అని తెలిసినా ఆ తప్పును సరిదిద్దుకొనడానికి తానే ప్రయత్నం చేసింది, కానీ ఆ తప్పులో నుండి బయటకు వచ్చటకు తాను ప్రయత్నం చేయలేదని మనం చూస్తున్నాము. అదే కాదు, మరొకటి మనం చూసినట్లయితే తాను చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడమే కాదు, కానీ దేవునిపై నేరవేసింది. ఏమని? యెహోవా నా మీద విరుద్ధమైన సాక్ష్యము పలికాను, సర్వశక్తుడు నన్ను బాధపరచనని వారితో చెప్పాను. కాబట్టి దేవునిపై తాను ఏం చేస్తుంది? ఇప్పుడు నింద మోపుచ్చు ఉన్నది. దేవుడు నాకు విరుద్ధముగా ఉన్నాడని తానే చెప్పుచ్చు ఉన్నది. దేవుడు ఎవరికి కూడా విరుద్ధంగా ఉండవు. ఎవరికి కూడా దేవుడే హాని చేయడానికి ఉండలేదు, మేలు చేయడానికే ఉన్నారు. కానీ నయోమి ఏం చేస్తుందంటే, మరి దేవుడు నాకు విరుద్ధముగా ఉన్నారు గనక నన్ను నయోమి అని పిలవక మారా అని పిలువడి. మారా అనగా చేదు, నయోమి అంటే మధురము, కాబట్టి ప్లెజెంట్. కాబట్టి మధురమైనది ఏమైపోయింది? ఇప్పుడు చేదైపోయినది. మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి జ్ఞానులైనటువంటి వారు సాంబ్రాణి, బంగారము, బోళము తీసుకెళ్లారు. ఈ బోళాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మిర్ర అంటారు. ఆ మిర్ర అనే దానిలో నుండి మారా అనేటువంటి మాట వచ్చింది. కాబట్టి ఈ బోళము చేదుగా ఉంటుంది. ఈ బోళం దేనికి వాడతారు? చనిపోయినప్పుడు ఈ యొక్క శరీరానికి పైనంతా కూడా పూసి ఈ శరీరాన్ని జాగ్రత్త పరచడానికే వాడుతూ ఉంటారు. కనుక ఇప్పుడు ఈ నయోమి ఏమైపోయింది? బోళముగా మారిపోయింది, అంటే చేదుగా ఉన్నది. కాబట్టి చేదైనటువంటి యొక్క నయోమి తానే దేవునిపై నేరము మోపుచ్చు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మొదటి అంశంలో మనం చూసినట్లయితే సమస్యలలో నుండి పారిపోవచ్చు ఉన్నటువంటి నయోమి. సరే, ఇక్కడ మొదటి అంశం మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి దృష్టిని బట్టి తాను జీవించింది, కానీ విశ్వాసం బట్టి తానే జీవించి ఉండలేదు. కాబట్టి విశ్వాసమే తాను కలిగి ఉంటే ఈ బెత్లెహేము దేవుని యొక్క ఏర్పాటు దేశమై ఉంటూ ఉన్నదని తాను తలంచి ఆ దేశంలో నివసించి ఉండాలే, కానీ ఎదురుగుండా దూరముగా కనబడుచు సస్య సంపదలతోనూ పచ్చగా కనబడుచున్నటువంటి ఆ యొక్క దేశమును తాను చూచింది కనుక లివింగ్ బై సైట్ నాట్ బై ఫెయిత్, అంటే విశ్వాసము ద్వారా తాను జీవించటం లేదు, కానీ తన యొక్క దృష్టి ద్వారా తాను జీవించింది. గనుకనే తాను మరి అక్కడ వెళ్ళి తాను మరి దెబ్బ తీసుకున్నట్టు రీతిగా మనం చూస్తున్నాము. బెత్లెహేములో ఇప్పుడు ఏముంది? కరువు ఉంది. మరి మోయాబు దేశంలో ఏముంది? సమృద్ధి ఉన్నది. గనక బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశంలోనికి తాను ప్రవేశించడానికి తన యొక్క కనుదృష్టి కనబడచ్చు ఉన్నది. మరి లోతున్నాడు, మరి నాకు పొడుగైపోతుందేమో భయం వేస్తుంది. ఆ లోతున్నాడు. లోతు ఏం చేశాడు? పచ్చగా కనబడుచున్న దానిని చూచాడు, దానిని బట్టి ఆకర్షించబడ్డాడు. ఆకర్షించడాన్ని బట్టి ఏమైంది? వస్తాను, అక్కడికి కూడా వస్తాను, కానీ ఏమైపోయాడు? శాపగ్రస్తుడైనాడు. మరి నీతిమంతుల వరుసలో ఎవరున్నారు? వాక్యంలో మనకు కనబడుతుంది. అబ్రహాము, నోవహు, దానియేలు లేరా? మరి నేను ఇవన్నీ చెప్పలేను, కానీ మరి నేను పరిగెత్తాలా? కాబట్టి వాక్యంలో మనం చూసినట్లయితే అబ్రహాము నీతిమంతుల యొక్క వరుసలో చేర్చబడినాడు, కానీ లోతో చేర్చబడలేదు. ఎందుకు చేర్చబడలేదు? వీరిద్దరు కలిసే ఉన్నారు కదా. కానీ అబ్రహాము దేవుని యొక్క వాక్కును బట్టి తాను నడిచాడు, కానీ లోతే దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు గనక దేవునికి విరుద్ధమైనటువంటి ప్రజల కొరకు తాను మూలపురుషుడని మనం చూస్తూ ఉన్నాము. వస్తాను, నేను అక్కడికి కూడా వస్తాను. కాబట్టి
పచ్చగా కనబడినందువల్ల లోతే ఎక్కడికి వెళ్ళాడు? ఆ దేశానికి వెళ్ళాడు. ఆ దేశాన్ని విడిచిపెట్టాల్సినటువంటి సమయం వచ్చిందా లేదా? వచ్చింది. గనక ఈ సమయమందు నయోమి పచ్చగా కనబడినందువల్ల ఆ ప్రదేశానికి వెళ్ళింది. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజములో చేరకూడదు. కాబట్టి 10 తరములైనా సరే చేరకూడదు. మరి దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు ఈ రీతిగా? ఈ అమ్మోనీయులు ఎవరు? మోయాబీయులు ఎవరు? లోతు. కాబట్టి భయంకరమైనటువంటి దుస్థితి అక్కడ కనబడుతున్నది. లోతుకి ఏం చేశారు? మద్యం తాగించారు. అక్క చెల్లెళ్ళిద్దరు ఏం చేశారు? పాడు చేశారు. కాబట్టి వారు తమ యొక్క సొంత జ్ఞానమును ఉపయోగించి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యము చేసిన వారై ఉన్నారు గనక ఎవరు కూడా ఏం చేయకూడదు? అమోరీలలో కానీ మోయాబీలలో కానీ ఎవరు కూడా చేరకూడదు. 10వ తరము వరకు వారే ఆ ప్రజలలో చేరకూడదని దేవుడు సెలవిచ్చిన వారే అంటూ ఉన్నారు. గనక లోతు చేసినటువంటి తప్పును బట్టి ఏం తప్పు చేశాడు? పచ్చగా కనబడుతున్నదని ప్రవేశించాడు. పచ్చగా కనబడుతున్నందువల్ల ఏమైపోయాడు? ఇక్కడ తానే తన యొక్క భార్యను పోగొట్టుకున్నాడు. ఇక్కడ నయోమి తన యొక్క భర్తను పోగొట్టుకున్నది. లోతు ఏం చేశాడు? తన భార్యను తాను పోగొట్టుకున్నాడు. గనక భయంకరమైనటువంటి స్థితిలోనికి ఆ కుటుంబం వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. గనక ప్రభునందు ప్రియులారా, నేను ఇందాక చెప్పాను, అమెరికా దేశంలో చాలా డబ్బు ఉందని చాలా మంది పారిపోతున్నారు. కానీ ఏదో ఒక దినం మందే వారు తిరిగి రాక మారను. ఎందుకని? మరొక ప్రవక్త పలికాడు, ఒకనొకనప్పుడు మరి అమెరికా దేశమే బీద దేశం అయిపోనై ఉంటూ ఉన్నది అని అన్నారు. మరి తెలియదు కానీ నాకు మొత్తం మీద ఏదో ఒక దినం మంది అమెరికా దేశమే బీద దేశం కాకపోదు. ఎందుకని? రష్యా దేశం చూసాం. రష్యా దేశం ఎలా ఉంది? సూపర్ పవర్ అన్నారు. ఏమైపోయింది ఇప్పుడు? తినడానికి రొట్టె లేదు వారికి. అలాగైపోయింది ఇప్పుడు. కనుక ఇప్పుడు మన నాన్నలు ఏం చేస్తున్నారు? పచ్చగా కనబడుతుందని పరిగెత్తుతూ ఉన్నారు. కాబట్టి పచ్చగా కనబడిందని పరిగెత్తినందువల్ల ఈ కనబడుతున్నటువంటి శ్రమలన్నిటినీ కూడా దాటాలని పరిగెత్తినందువల్ల ఏమైపోయారు? వారు శాపగ్రస్తులైనారని మనకు తేటగా కనబడుతున్నది. యప్రత అనగా ఫ్రూట్ఫుల్ అనగా ఫలించినది. అలాగే యూదా అనగా ప్రైస్ అనగా కీర్తించినది. అలాగే బెత్లెహేమ్ అనగా ద హౌస్ ఆఫ్ బ్రెడ్ అనగా రొట్టెల ఇల్లు. కాబట్టి వీరు రొట్టెల ఇల్లు విడిచిపెట్టారు. సస్య సంపదము కలిగినటువంటి ఫలవంతమైనటువంటి దేశమును విడిచిపెట్టారు. స్తుతించగలిగినటువంటి ఆ యొక్క దేశమును విడిచిపెట్టారు. ఎప్పుడు స్తుతిస్తారు మీరు? కడుపు నిండా ఉన్నప్పుడు స్తుతిస్తారు. ఆకలి ఉన్నప్పుడు స్తుతిస్తారా? ఇంకా కొంతసేపు అయ్యేటప్పటికి ఏం చేస్తారు? ఇప్పుడున్న హుషారు అప్పుడు ఉండదు. ఎందుకని? మన దృష్టి అంతా పాకమైపోతుంది. ఎందుకు? ఆకలేస్తుంది కనుక. ఆకలేసేటప్పుడు ఏం రాదు? స్తుతి రాదు. సర్లేండి. గనక ఈ రీతిగా మరి వారు ఆ యొక్క శ్రమను తట్టుకోవాలని, కరువులో నుండి విమోచింపబడాలని వెళ్ళారు గనక వారే దృష్టితో తాము తమ యొక్క జీవితమును గడపడానికి నేర్చుకున్నారే కానీ విశ్వాసముతో తమ యొక్క జీవితమును గడపాలనేటువంటి విషయాన్ని విడిచిపెట్టారు. రెండవదిగా మనం చూసినట్లయితే లివింగ్ ఫర్ ద ఫిజికల్ బాడీ, నాట్ ఫర్ ద స్పిరిచువల్ బాడీ అనగా మరి శారీరకాన్ని వారు చూడగలిగారే కానీ లోపల ఉన్నటువంటి ఆత్మీయమైన స్థితిని వారు చూడలేకపోయినారు. కాబట్టి ఆత్మీయత అనేటువంటిది వారికి అక్కర్లేదు. గనక అక్కడ రొట్టె దొరుకుతూ ఉన్నది అని వారు ప్రవేశించారు. మరి యాకోబు వారు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని వెళ్ళారు. కానీ ఐగుప్తు దేశం ఏమైపోయింది వారికి? కోలిమి కాదా? మరి ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాల్సి వచ్చిందా లేదా? వచ్చింది. కాబట్టి మనకే ఎక్కడైనా పచ్చగా కనబడచ్చు అన్నదని మనం ప్రవేశించే వారమైన ఎడలా ఆ ప్రవేశించిన దేశమును ఏదో ఒక దినమందు మనం విడిచిపెట్టక తప్పదు. గనక
మరి ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చాడు. మత్తయి సువార్త 4:4 మనం చూసినట్లయితే ఈ రాళ్లను రొట్టెగా చేసుకుని తినమని సాతానుడు తెలియచేసిన రీతిగా మనం చూస్తూ ఉన్నాము. కానీ పరలోకమందున్న తండ్రి ఆ రాళ్లను రొట్టెగా చేసుకుని తినమని చెప్పలేదు. గాని నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని అందుకు ఆయన మనుషుడు కాబట్టి రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి ప్రభునందు ప్రియులారా, రొట్టె వలన మాత్రమే మనము జీవించేవారము కాదు గాని దేవుని యొక్క మాట నుండి మనము జీవించేవారమై ఉంటూ ఉన్నామని నేటి దినమందు మనము తెలుసుకునవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే ఒక భ్రష్టుడైనటువంటి వారిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు. కాబట్టి ఒక పూట కూటి కొరకు ఏం చేశాడు? తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. కాబట్టి మనకే కడుపు ప్రాముఖ్యం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి చూడనటువంటి మాటలో ప్రాముఖ్యమైనది అంటూ ఉన్నదని మనం నేటి దినమందు జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై అంటూ ఉన్నాము. కాబట్టి తనకు కలిగినటువంటి జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి ఏశావును ఏమన్నారు? భ్రష్టుడన్నారు, వ్యభిచారి అన్నారు. ఎంత భయంకరమో! కాబట్టి భ్రష్టునికి వ్యభిచారికి పరలోక రాజ్యంలో స్థానం ఉందా? లేదు. కాబట్టి వ్యభిచారము చేయవద్దనేటువంటి ఆజ్ఞ 10 ఆజ్ఞలో ఒకటై ఉంటూ ఉన్నది. ఏ ఒక్క ఆజ్ఞను మీరినా మనం 10 ఆజ్ఞలు మీరినట్టే. 10 ఆజ్ఞలను మీరిన వారికి ఏమి లేదు? పరలోకంలో స్థానం లేదు. గనక ఏశావు ఒకవేళ మరి దేవుని యొక్క పిల్లలైనటువంటి వారి యొక్క కుమారులైనా ఆ సంతానంలో నుండి వచ్చిన వారైనా ఏమి లేదు, పరలోక రాజ్యంలో ప్రవేశించున్నటువంటి హక్కు తనకే కనబడడం లేదు. కాబట్టి రెండవదిగా మనం చూసినట్లయితే ఈ శరీరేచ్ఛల కొరకే తాము ప్రయత్నము చేసినారు గాని మరి దేవుని యొక్క విషయముల కొరకు, ఆత్మీయమైన విషయముల కొరకు తాను ప్రయత్నించి ఉండలేదని మనము చూస్తూ ఉన్నాము. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే లివింగ్ ఫర్ ద వరల్డ్ నాట్ ఫర్ ద లార్డ్. ఈ లోకం కొరకే మనము జీవిస్తూ ఉన్నాము, దేవుని కొరకు మనము జీవించడం లేదు. ఎందుకని? సర్వసాధారణంగా అప్పుడప్పుడు నేను ఆయా వారితో మాట్లాడినప్పుడు దేవుని కొరకు తాము చేసినటువంటి కార్యములను గురించి చెప్పేవారు నాకు ఎవరు కనబడరు. ఏం చేస్తారు? మా అబ్బాయికి ఇల్లు కట్టాను, మా కూతురికి ఇల్లు కట్టాను, మా కోడలకి ఇల్లు కట్టాను. ఈ రీతిగా లోకంలో కలిగినటువంటి సంపాద్యమున వారు తెలియజేసుకొని చూన్నటువంటి వారు ఎంటూ ఉన్నారు. కానీ దేవుని కొరకు వారు ఏం సంపాదించారు? నేను అడిగే ప్రశ్న అది. కాబట్టి లోకమందు మనకు యొక్క ఖ్యాతి కొరకు, కీర్తి కొరకు మనము సంపాదించుకొని చూడటువంటి విషయములను మనం చూస్తూ ఉన్నాము. కానీ పరలోకంలో ఉన్నటువంటి దేవుని కొరకు మనం ఏమీ సంపాదించుతూ ఉన్నాము అని మనం మరి ప్రయత్నించి చూడవలసినటువంటి వారమే ఎంతో ఉన్నాము. కాబట్టి నేను నిన్నటి దినం ముందు చెప్పాను, న్యాయాధిపతుల కాలంలో అక్కడ ఎవరు లేరు? రాజు లేడు. రాజు లేనందువల్ల ఏముంది దేశంలో? అబే ఇష్టానుసారంగా నడిచేవారే అన్నారు. కాబట్టి కేయాస్ అంటారు, అంటే క్రమము లేనటువంటి పద్ధతి ఆ దేశంలోనికి వచ్చివేసింది గనక ఆ దేశంలో